హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవి ఇవి అన్నీ. ఈ వీడియోలో మీకు జున్ను పాలు అవసరం లేకుండా జున్ను పాల పౌడర్తో ఎప్పుడంటే అప్పుడు మనం జున్ను తయారు చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది జున్ను పాలతో చేసిన జున్నులానే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ. మనకి ఎప్పుడంటే అప్పుడు జున్ను పాలు దొరకవు కదండి. కానీ ఈ జున్ను పాల పౌడర్ మాత్రం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది. మనకి ఎప్పుడు తినాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 1/2 కిలో బెల్లం తురుముకుని రెడీగా పెట్టుకున్నానండి. ఇందులో ఎంత పడితే అంత వేద్దామని. ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి జున్ను. మనం తీసుకునేది 100 గ్రాముల జున్ను పాల పౌడర్ ప్యాకెట్ అండి. ఇది 100 గ్రాముల పౌడరు. ఈ 100 గ్రాముల పౌడర్కి ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ అంతా ఒక గిన్నెలో వేసుకుని, ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ పచ్చిపాలే వాడాలండి, కాచిన పాలు కాదు. ఈ పాలు కొన్ని పోసి ఈ పచ్చిపాలు ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది మీరు డైరెక్ట్గా దాంట్లో అయినా వేసుకోవచ్చు. మెయిన్ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మీరు డైరెక్ట్గా 1/2 లీటర్ పాలల్లో కూడా ఈ ప్యాకెట్ వేసేసుకుని ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. నేను మాత్రం కొన్ని పాలు విడిగా తీసుకుని కలిపానండి. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో తురిమి పెట్టుకున్న బెల్లాన్ని తగినంతగా వేసుకోవాలండి, మన టేస్ట్కి తగ్గట్టుగా. నాకైతే 150 గ్రాముల వరకు పట్టిందండి. బెల్లం పూర్తిగా పాలల్లో కరిగిన తర్వాత ఆ పాలు కొంచెం నోట్లో వేసుకొని చూస్తే అది సరిపోయిందో లేదో తెలుస్తుందండి. దాన్ని బట్టి మీరు ఇంకా అవసరమైతే బెల్లం కలుపుకోవచ్చు. దీంట్లో 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలండి. మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఈ పాలగిన్నె మీద మూత పెట్టకుండా కుక్కర్లో పెట్టాలండి. వెయిట్ పెట్టవలసిన అవసరం లేదు, వెయిట్ పెట్టకూడదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 20 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఉడికింది లేనిది తెలుసుకోవడానికి. దీంట్లో ఇలా చాకు కానీ లేదా టూత్పిక్ కానీ గుచ్చి చూస్తే దానికి ఏమీ అంటుకోకుండా ఉంటే ఇది ఉడికిపోయినట్టే లెక్క. ఒకవేళ దీనికి పిండిలా అంటుకుంది అనుకోండి, అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇంకొక 10 నిమిషాలు మీరు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన జున్ను ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూసారా. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మార్కెట్కి వెళ్ళి ఒక పౌడర్ ప్యాకెట్ తెచ్చుకొని జున్ను పాల పౌడరు, దాంతో ఈజీగా నిమిషాల్లో ఇలా జున్ను తయారు చేసేసుకోవచ్చు. ఇది చాలా చాలా టేస్ట్గా ఉందండి. జున్ను పాలతో చేసిన జున్నులానే ఉంది టేస్ట్. చూడడానికి కూడా చూడండి ఎంత చక్కగా స్మూత్గా ఎంత డెలిషియస్గా ఉండేలా కనిపిస్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. జున్ను పాల పౌడర్తో జున్ను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.